స్మృతి, మెమొరీ. మానవుని జీవితంలో స్మృతి ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. స్మృతి లేనిదే జీవితం లేదు. వ్యక్తి గతములో అభ్యసించిన విషయాలను లేదా అనుభవాలను గుర్తుకు లేదా జ్ఞాపకాన్ని తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు. అభ్యాసనము మరియు శృతి రెండు కూడా రూపాయి నాణేనికి రెండు తులాల వంటివి. అభ్యాసనం లేనిదే స్మృతి లేదు. శృతి లేకపోతే అభ్యాసనం జరగదు. విద్యారంగంలో స్మృతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలను నేర్చుకోవాలన్నా, భిన్నంగా ఆలోచిద్దామన్నా, అభ్యసించే విషయాలు పరీక్ష రాయాలన్నా స్మృతి ఎంతో ముఖ్యమైనవి. బంధువుల పేర్లు, ఒక వ్యక్తి పేరు, ఊరి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇలాగే ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకొని అడిగినప్పుడు తిరిగి వెంటనే చెప్పడం జరుగుతుంది. దీనికి మూలం స్మృతియే. స్మృతి నిర్వచనం: స్టౌట్, మునుపు నేర్చుకున్న విషయాలను అలాగే జ్ఞాపకానికి తెచ్చుకోవడాన్ని స్మృతి అనవచ్చు. ఈ విషయాన్ని స్టౌట్ తెలియజేశాడు. రైబర్న్, గత అనుభవాలను మెదడులోకి స్థిరీకరించేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనలోనికి తీసుకొని రాగలిగితే శక్తినే స్మృతి అంటారు. ఈ విషయాన్ని రైబర్డ్ తెలియజేశాడు. స్మృతిని గూర్చి శాస్త్రబద్ధంగా మొట్టమొదటి పరిశోధన చేసిన వ్యక్తి జర్మనీ దేశస్థుడైన హర్బన్ ఎబ్బింగాస్ అనే శాస్త్రవేత్త. ఒక పద్ధతి జరుగుతుందని తెలిపాడు. స్మృతి పద్ధతి మనలో స్మృతి జరిగే పద్ధతిలో 3 దశలు ఉంటాయి. అవి సంకేతాలు, ధారణ, పునర్స్మరణ అనేసి 3 పద్ధతులు ఉంటాయి. ఏంటంటే సంకేతాలు, ధారణ, పునర్స్మరణ అనే 3 పద్ధతులుగా విభజించారు. సంకేతనము పరిసరాల్లోని అనుభవం లేదా ఉద్దీపనలను జ్ఞానేంద్రియాలు గ్రహించి జ్ఞాననాడుల ద్వారా మెదడును చేరి మెదడుపై ముద్రణ వేయబడును. వీటిని ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ అందురు. ఇది ఎంత బలంగా ముద్రించబడితే అంత ఎక్కువ కాలం గుర్తుండును. ధారణ, మనము అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలను మెదడులో కొంతకాలం పాటు నిల్వ చేసుకోవడాన్ని ధారణ అందురు. పునర్స్మరణ, అవసరమైనప్పుడు దానిలో ఉన్న అనుభవాలు తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని పునర్స్మరణ అందురు. ఎన్గ్రామ్ సరిగా లేక ధారణ తక్కువైనప్పుడు కాలం గడిచే కొద్దీ పునర్స్మరణ తగ్గిపోవును. క్రింది పేర్కొన్న పటంలో ఎబ్బింగ్ చేసిన ప్రయోగం ద్వారా తెలుస్తుంది. అభ్యసించిన తర్వాత కాలం 20 నిమిషాల తర్వాత స్మృతి శాతం 52 ఉంటుంది. విస్మృతి శాతం 47% తగ్గుతుంది. అదే 2 రోజుల తర్వాత స్మృతి శాతం 31% ఉంటుంది. విస్మృతి శాతం 69% ఉంటుంది. అదే 15 రోజుల తర్వాత 25% స్మృతి ఉంటుంది, 75% విస్మృతి అవుతుంది. అదే నెల 1 రోజు అయితే 31 రోజు తర్వాత అయితే 22% స్మృతి ఉంటుంది, 78% విస్మృతి అవుతుంది. ఈ విధంగా నిరూపించారు. స్మృతిలో రకాలు: మనము అభ్యసించిన విషయాలను జ్ఞప్తి ఉంచుకునే పద్ధతిని బట్టి స్మృతిని 4 రకాలుగా చెప్పవచ్చును. మొదటిది రెడిక్ట్ గ్రేటివ్ స్మృతి.
రెండవది పునర్స్మరణ స్మృతి. మూడవది గుర్తింపు. 4 పునరభ్యాసనం. ఈ విధంగా 4 రకాలుగా చెప్పవచ్చును. మొదటిది రెడక్టిగ్రేటివ్ శృతి. మనము కేవలం వస్తువులను, వాటి ఆకారాలను, అనుభవాలను బట్టి మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం జరగదు. వాటి వెనుక ఉండే ఉద్వేగాలు, అనుభూతులు మొదలైన వాటిని జ్ఞాపకం పెట్టుకుంటాం. అనుభూతి అనేది ఆనందం, దుఃఖం, కోపం, బాధ మొదలైన ఏమైనా కావచ్చు. ఉదాహరణకి ఒక విద్యార్థి చిన్నతనంలో విహారయాత్ర సముద్రం ఒడ్డున పోయినప్పుడు అక్కడ అనుకోకుండా సునామీకి గురై ఎక్కువ మంది చనిపోవడం చవి చూశాడు. అది గుర్తుంచుకొని తన జీవితంలో ఎప్పుడైనా నీళ్లు కనిపిస్తే ఆ సునామీ సన్నివేశం గుర్తుకు రావడం, ఈ విధంగా సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియను రెడిస్ట్రేగ్రేటివ్ స్మృతి అంటారు. ఈ ప్రక్రియ ద్వారా చిన్ననాటి అనుభవాలు గుర్తుకు చేసుకోవడం జరుగును. మనోరుగ్మతలను చికిత్స చేయడంలో విశ్లేషణ వాదాలు ఎక్కువగా ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. పునఃస్మరణ అంటే నేర్చుకున్న విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోవడం. పునఃస్మరణ ధారణ అవసరం. పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకోవడానికి క్రింది పద్ధతులు ఉపయోగించవచ్చు. మొదటిది స్మృతి విస్మృతి. రెండవది ద్వంద్వ సంసర్గులు. మూడవది కథనాలు. నాలుగవది శబ్ద ప్రమాణాలు. వీటిని గురించి తెలుసుకుందాం. స్మృతి విస్మృతి. మెమొరీ స్పాన్. ఒకసారి చూసిన లేదా విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞాపకం చేసుకోవడాన్ని స్మృతి విస్మృతి అందురు. దీనికి క్రింద కృత్రిమ ద్వారా నిర్వహించవచ్చును. ద్వంద్వ సంపర్గులు. ఈ పద్ధతిలో జంట పదాలు ఉన్న ఒక జాబితా ఉంటుంది. అందులో ఒక పదం అర్థవంతమైనది, మరో పదం అర్థహీనమైనది. ఈ 2 జంట పదాలు ప్రయోజ్ఞానికి ఒకేసారి చూపించిన తర్వాత అతనికి మొదట పదం ఇచ్చి రెండో పదం పునఃస్మరణ చేయించాలి. కథనాలు. పునఃస్మరణ మాపనం చేయడానికి ఉపయోగించే మరో పద్ధతిని కథనాలు అందురు. దీని మీద బ్రిటిష్కి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బార్డ్లెట్ అనే ప్రయోగాన్ని చేశాడు. దీనిలో అనేక మంది పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి సన్నివేశాన్ని గురించి చెప్తాడు. రెండవ వ్యక్తి మూడవ వ్యక్తికి సన్నివేశాన్ని గురించి చెప్తాడు. ఇలా ఒకరి దగ్గర నుండి విషయం ఇంకొకరికి దగ్గరికి చేరేటప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. ఉన్న విషయం లేకపోవచ్చు, లేని విషయాలు వచ్చి చేరే అవకాశం ఉంది, అసలు విషయం పూర్తిగా మర్చిపోవచ్చు. ఈ రకమైన పునఃస్మరణ కథనాలు అందరు. శబ్ద ప్రమాణం. పునఃస్మరణ మరో పద్ధతి శబ్ద ప్రమాణం. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తిని కొంతకాలం తర్వాత దానిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పమనడం శబ్ద ప్రమాణం. ఒక సంఘటన జరిగిన తర్వాత కొంతకాలానికి ఆ సంఘటన గురించి చెప్పమని అన్నప్పుడు పరిస్థితులలో మార్పులు వల్ల కానీ, స్మృతి చిహ్నాలు క్షీణతామ్లత కానీ పునఃస్మరణ సరిగా జరగకపోవచ్చును.
ఉదాహరణకి పాఠశాల ఆవరణలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మరో విద్యార్థి ఈ సంఘటనను చూశాడు. ప్రధానోపాధ్యాయుడు అడిగినప్పుడు వివిధ కారణాల వల్ల పునఃస్మరణ మార్పు జరుగునని దీనిని శబ్ద ప్రమాణం అందురు. గుర్తింపు. ఈ పద్ధతిలో పూర్వం నేర్చుకున్న విషయాలు గుర్తించవలసి ఉంటుంది. విద్యార్థికి పూర్వం నేర్చుకున్న అంశాలలో పాటు కొన్ని కొత్త వాటిని చూపిస్తే అప్పుడు విద్యార్థి పూర్వం నేర్చుకున్న వాటిని గుర్తించవలసి ఉంటుంది. ఉదాహరణకి విద్యార్థి మొదటి 20 ఛాయాచిత్రాలు చూపి తర్వాత వీటిని ఇంకొక 20 ఛాయాచిత్రాల్లో కలిపి మొత్తం 40 ఛాయాచిత్రాల జాబితాను వాటిని ముందు చూపించిన 20 ఛాయాచిత్రాలు గుర్తించాలి. పునరభ్యాసనము. మనం ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత కాల వ్యవధి వల్ల అందులో కొంత భాగం మర్చిపోతాం, కొంత ధారణలో ఉంటుంది. తిరిగి ఆ విషయాన్ని పూర్తిగా అభ్యసించడానికి పునరభ్యాసం అందురు. దీనినే పొదుపు పద్ధతి అందురు. దీనిని ప్రవేశపెట్టిన వారు ఎచెంగాస్. ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక పద్యాన్ని 20 నిమిషాలు నేర్చుకున్నాడు. ఆ పద్యాన్ని కొంత కాలం వ్యవధి తర్వాత తిరిగి అభ్యసించడానికి 15 లేదా పట్టింది. అంటే ఇక్కడ 5 నిమిషాలు పొదుపు జరిగింది. పొదుపును క్రింది సూత్రం ఉపయోగించి గమనించవచ్చు. పొదుపు గణనం అసలు ప్రయత్నం అభ్యాసన ప్రయత్నం బై అసలు ప్రయత్నం ఇంటూ 100. స్మృతి రకాలు. మొదటిది స్వల్పకాలిక స్మృతి. మనము అభ్యసించిన విషయాలు కొంతకాలం మాత్రమే స్మృతిలో ఉంచుకోవడానికి స్వల్పకాలిక స్మృతి అందురు. ఉదాహరణకి ఇతరుల ఫోన్ నంబర్లు, 10వ తరగతి హాల్ టికెట్ నంబరు, గణితము పరీక్షలో మొదటి ప్రశ్న మొదలగున్నవి కొంతకాలం మాత్రమే గుర్తుంటాయి. దీనికి స్వల్పకాలిక స్మృతి అందురు. దీర్ఘకాలిక స్మృతి. గతంలో అభ్యసించిన విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుండే స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అందురు. ఉదాహరణకి మన పేరు, తల్లిదండ్రుల పేరు, మన విద్యా అర్హత, పుట్టిన తేదీ, కొన్ని ముఖ్యమైన వ్యక్తులు, సంఘటనలు జీవితాంతం గుర్తుంటాయి. దీన్నే దీర్ఘకాలిక స్మృతి అందురు. బట్టి స్మృతి. ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు అభ్యసించే విషయాలు యథాతథంగా అందులోని అర్థం లేకపోయినా వల్లె వేయడం. విద్యార్థి గణితంలో ఎక్కాలు, సూత్రాలు, తెలుగు పద్యాలు కంఠస్థ చేయడంలో బట్టి స్మృతి ఉపయోగిస్తారు. తార్కిక స్మృతి. ఈ రకమైన స్మృతిలో అభ్యసించే విషయాన్ని అర్థం చేసుకొని వాటికున్న సంబంధాలు గుర్తించుకొని అభ్యసించి ఆ ఇంగ్య శాసన గుర్తుపెట్టుకుని పద్ధతిని తార్కిక స్మృతి అందురు. ఇందులో ఏమిటి, ఎలా అనే విధంగా అర్థం చేసుకుంటారు. క్రియాత్మక స్మృతి. ఇందులో అభ్యాసకుడు నేరుగా పాల్గొని అభ్యసించిన లేదా తెలుసుకున్న విషయాలు కొంత కాలం పాటు స్మృతిలో ఉంచుకుంటాడు. ఉదాహరణకి హాస్టల్లో ఉండే విద్యార్థి ఆదివారం సెలవు దిన తర్వాత స్వంత ఊరికి పోయి అక్కడ అనుభవాలు తిరిగి హాస్టల్కి వచ్చి నేరుగా మంత్రులను చెప్పడాన్ని క్రియాత్మక స్మృతి అందురు. నిష్కలాత్మక స్మృతి. ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు కొన్ని విషయాలను సిద్ధాంత రీత్యా కేవలం చదివి కానీ విని కానీ గుర్తించుకొని నిష్క్రమించే స్మృతి అందురు. ఉదాహరణకి తరగతి గది ఉపాధ్యాయుడు నీటిలో ఊత ఉండడం గురించి చెప్తాడు. పిల్లలు విని తెలుసుకోవడాన్ని